మనం ఎన్నో దోషాలు చేస్తుంటాం, అయినా భగవంతుడు మనని క్షమిస్తూనే ఉన్నాడు. మనం తిన్నది జీర్ణం చేస్తూనే ఉన్నాడు, మన చేత ఊపిరి తీయిస్తూనే ఉన్నాడు, ఈ భూమి కదలకుండా నిలబెట్టి మనని కాపాడుతూనే ఉన్నాడు. క్షమించడం భగవంతుని యొక్క లక్షణం, క్షమించడం పెద్దల యొక్క లక్షణం. ఆ క్షమాగుణం ఎక్కడుంటుందో, ఆ క్షమించగలిగిన గుణం ఎక్కడుంటుందో అటువంటి వారే అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయగలరు. అట్లా కాకుండా ఆయన నాకు అపకారం చేశాడు అని మాత్రమే గుర్తుపెట్టుకుంటే అది పగకి కారణమవుతుంది, అది క్రోధానికి కారణమవుతుంది. అప్పుడు మనసు సహజంగా ఏం కోరుకుంటుందంటే, మనకు అపకారం చేశాడు కాబట్టి అవతల వారికి కష్టం రావాలి, వారు కూడా కష్టపడి చాలా బాధపడాలని కోరుకుంటుంది. అలా కోరుకోవడం రాక్షస లక్షణం. మనం మనిషిగా పుట్టి మనీషిగా ఎదగాలి అంటే, మనం దైవంతో సమానమైన స్థితిని పొందాలి అంటే, ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయడంతో మొదలుపెట్టి అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేయడానికి సిద్ధపడాలి. అట్లా చేసిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు మహాత్ములు, వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. ఆ క్షమాగుణం ఉందే, ఆ ఓర్పు ఉందే, అవతల వారి దోషాన్ని సహించగలిగిన లక్షణం ఉందే, అది చాలా గొప్ప లక్షణం.